హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. వాతావరణం చల్లగా ఉంది. బయట తెల్లటి దూది పింజలు రాలుతున్నట్టుగా మంచు కురుస్తూ ఉంది. చూస్తూ ఉండగానే మనసు దట్టమైంది. ముందు చెట్లు, కార్లతో సహా అన్నీ మంచుతో కప్పబడిపోతున్నాయి. కనుచూపు మేర తెలుపు రంగు. ఎవరో తీరికగా కూర్చుని రంగేసినట్టుగా ఉంది. రూమ్ హీటర్లు సరిపోవడం లేదు. పెరుగుతున్న చల్లదనానికి విండోలోంచి బయటకు చూస్తూ ఏదో ఆలోచిస్తున్న స్టీఫెన్ ఈ లోకంలోకి వచ్చాడు. అది కెనడా. అతడి ముఖం భావరహితంగా ఉంది. మెదడంతా పొంతనలేని ఆలోచనలు కమ్ముకున్నాయి. దుర్గాదాస్ మరణంతో చాలా అప్సెట్ అవ్వడంతో పాటు చెప్పలేని వెలితి ఫీల్ అవుతున్నాడు స్టీఫెన్. అదెంత మాత్రం ఊహించలేదు. అతను కెనడా వచ్చి దాదాపు 10 రోజులు అవుతుంది. ఎక్కడ పని అక్కడే ఆగిపోయింది. ఒక్క పిడికిలి పోటుతో చెట్టంత మగాడిని క్షణాల్లో చంపేసింది కళావతి. ఏంటా బలం? తను అక్కడే ఉన్నాడు. బట్ నో యూజ్. ఆ రోజు కళావతి తన కేసి చూసిన చూపు ఇంకా స్టీఫెన్ని వెంటాడుతోంది. అతడికి కళావతి ముఖం గుర్తుకు రాగానే వెన్నులో ఒక రకమైన ఏదో చెప్పలేని పురుగు పాకినట్టుగా ఫీలింగ్ వచ్చింది. స్పైన్ చిల్లింగ్ లేడీ అనుకున్నాడు. చెప్పండి, ఏం చేద్దామంటారు? బాబు మాటలకి స్టీఫెన్ రెడిక్యులస్ అప్రయత్నంగా అన్నాడు. బాబు కళ్ళు ఇంకా పూర్వపు స్థితిని చేరుకోలేదు. మెడిసిన్స్ ఇంకా వాడుతున్నాడు. ఘోరచండీ స్వరూపాన్ని, ఎనర్జీని బాబు తట్టుకోలేకపోయాడు. అతడి కంట్లో నరాలు దెబ్బతిన్నాయి. ఎప్పుడు బయటపడతాడో, ఎప్పట్లాంటి చూపు ఎన్నాళ్లకు వస్తుందో. ఇంకా అది చాలదన్నట్టు ఈ దుర్గాదాస్ మరణం. నిజానికి ఇద్దరు చాలా బాగా డిస్టర్బ్డ్గా ఉన్నారు. గెస్ట్ హౌస్లో జరుగుతూ ఉన్న విషయాన్ని మ్యాజిక్ మిర్రర్లోంచి చూస్తున్నారు. భారతీయ మర్మశాస్త్ర శక్తికి కళ్ళు తేలిపోతున్నాయి. పోల్చుకుంటే తామెక్కడో ఉన్నారు. వాటి ఇండియన్ సూపర్ పవర్స్ పైకే అన్నాడు స్టీఫెన్. ఎస్ బాస్, నా లైఫ్లో మర్చిపోను. ఇన్క్రెడిబుల్ నైట్స్ విత్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్సెస్. ఇండియా ఈజ్ ఎ వెరీ బిగ్ నైట్ మేర్ ఫర్ మీ. బాబు ముఖం ఇంకా భయాన్ని వీడలేదు. ఎస్ బాస్, నిజంగానే అన్నాడు. ఓకే బాబ్, ట్రూ, అగ్రీ విత్ యూ. బట్ ఈ నైట్కి మహాగురు వస్తున్నారు. ఏం చెప్తాం? ఓ ఆడదాని చేతిలో దుర్గాదాస్ చచ్చాడనా? ఎనర్జీని చూడలేక నీ కళ్ళు పోయాయనా? ప్రాణాలతో తప్పించుకొని పారిపోయి వచ్చామనా? షేమ్, వెరీ బిగ్ షేమ్. షేమ్ 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 గట్టిగా అరిచాడు. ఈ స్టీఫెన్ నికల్ జీవితంలో ఇది బ్లాక్ డే. మహాగురు ముందు తల దించుకోబోతున్నాడు. డామిట్! తాగుతున్న వైన్ గ్లాసును గోడకేసి విసిరి కొట్టాడు స్టీఫెన్. నిజమే మరి. ఫైర్ ప్లేస్ వంక చూశాడు. అది ఎప్పుడూ ఆరిపోయింది. అతడి చూపును అర్థం చేసుకొని 4 దొంగలు తెచ్చిపడేసి మంట వేశాడు. బయట దట్టంగా మంచు కురుస్తోంది. ప్రాక్టీస్ రూమ్లో ఉన్న ఇద్దరు చాలాసేపటి నుంచి ఎవరి ఆలోచనల్లో వారు ఉన్నారు. ఆ ఇద్దరు అక్కడున్న ఆ మ్యాజిక్ మిర్రర్ గురించి పట్టించుకోలేదు. ఆ మ్యాజిక్ మిర్రర్లో ముందుగా లేత నీలిరంగు కాంతి ఒక్కసారిగా బ్రైట్ అయింది. అలర్ట్ అయ్యారు ఇద్దరు. అందులో గెస్ట్ హౌస్లోని దృశ్యాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. మార్చి చూపిస్తోంది మ్యాజిక్ మిర్రర్. అందులో కనిపిస్తున్న దృశ్యానికి బాస్, లుక్ ఎట్ ద మిర్రర్, చిన్నగా అరిచాడు బాబ్. మిర్రర్లోకి చూసిన స్టీఫెన్ బిగుసుకుపోయాడు. ఆ మిర్రర్లో జయంతసేన బంధించబడ్డ గుహ కనిపిస్తోంది. గుహ రూఫ్కి ఎవరో స్టిక్ చేసినట్టుగా వేలాడుతున్న విక్కీని చూశారు ఇద్దరు. అతడి పేరు వాళ్ళకైతే తెలియదు. హూ ఇస్ దట్ ఫెలో? జయంత్ ఆమెనా? గొంతు పొడారిపోయింది స్టీఫెన్కి. వాట్ ఏ బ్యూటిఫుల్ యంగ్ లేడీ, మెచ్చుకోలుగా అన్నాడు. అనేక రకాల అందమైన స్త్రీలు శ్వేతజాతీయుల్లో కూడా ఉంటారు. కొందరిలో జుట్టు, కొందరిలో స్కిన్, కొందరిలో ఆకృతి, ఇలా అనేక రకాలైన డిఫరెంట్ అందాలుంటాయి. కానీ జయంత, ఆమెలో అందం ఎక్కడుందో, ఏ పార్టుదని చెప్పాలో అర్థం కావడం లేదు. చూపులకు నీరసంగా ఉన్న ఆమె అందాన్ని ప్రత్యేకంగా చూపిస్తోంది ఆమెలోని గ్రేస్, రాచ కళ, జన్మలు దాటినా తరగని రాయల్ బ్యూటీ.
మంచి వయసులో ఉన్న గోధుమవన్న త్రాచుల అద్భుతంగా సానపట్టిన మేలుజాతి వజ్రంలా ఆగకుండా కురుస్తున్న పిండి వెన్నెల ధారల నిండా పూలతో విరిసిన తామరపూల కొలనుల అద్భుతమైన అందగత్తె జయంతసేన. ఆమె అందానికి స్టీఫెన్ కళ్ళు చెదిరి గుండె బేజారైపోయింది. అసలు భారతీయ స్త్రీ అందం స్టీఫెన్కి ఏమి తెలుసు? గుడ్లు అప్పగించి మిర్రర్ని చూడసాగాడు. ఈమెనా మహాగురు కంట్రోల్లోకి తీసుకోమన్నది? ఇక అతనికి మైండ్ పనిచేయడం ఆగిపోయింది. జయంతసేనలోని అందం కవ్వించేది కాదు, అబ్బురంగా చూస్తూ ఉండిపోయేది. రాజసంతో కూడిన అందం. ఆమెది కామవాంఛలు రేకెత్తించే పిచ్చి పిచ్చి కొలతల అందం కాదు, చూడగానే ఆరాధన కలిగే గౌరవనీయమైన అపూర్వ సౌందర్యం. బాబు కూడా వింతగా చూస్తున్నాడు. ఆ చర్మపు రంగేమిటి, ఆ కళ్ళేమిటి, ఆ జుట్టేమిటి, ఆ ముక్కు పెదాలు, ఎక్కడ ఎంత సైజులో ఉంటే అందమో ఆమె ముఖం అంత చక్కగా ఉంది. కాసేపటికి మిర్రర్లో ఎవరో కిందకు దించినట్టుగా విక్కీ శరీరం నేలకు దిగటం కనిపించింది. వెంటనే జయంత అతన్ని తన వైపుకు లాగేసుకుంది, ఒక్కసారిగా కౌగిలించుకుంది. ఆ దృశ్యాన్ని చూసిన స్టీఫెన్ అదిరిపోయాడు. విక్కీని గురించిన వివరాలు అతనికి తెలియదు. ఆమె అతన్ని వాటేసుకోగానే అతడి చేతులు ఒక్క క్షణం సందేహిస్తున్నట్టుగా ఆగి ఆ తర్వాత ఆమెను గట్టిగా తనకేసి అదుముకున్నాయి. ఒక్క నిమిషం తర్వాత ఆ గుహని ప్రకాశవంతం చేస్తూ అక్కడ ప్రత్యక్షమయ్యారు అఘోరి అగ్నివర్ష. ఆయన దండంతో ఇరువురిని దీవించటం కనిపిస్తోంది. ఆ తర్వాత ఆయన చూపించిన దిశగా ఇద్దరూ నడక సాగించటం కూడా కనిపిస్తోంది. హూ ఇస్ దట్ యోగి? కళ్ళు చికిలిస్తూ అన్నాడు స్టీఫెన్. ఐ డోంట్ నో, బాబ్ సమాధానం ఇచ్చాడు. ఈ డీటెయిల్స్ అన్నీ మనం తెలుసుకోవాలి. నైట్ మహాగురువు వస్తారు, ఆయన్ని ఎలా ఫేస్ చేయాలి? తనని నమ్మి అప్పచెప్పిన అసైన్మెంట్ తను దారుణంగా ఫెయిల్ అయిపోయాడు. ఏ ముఖం పెట్టుకుని గురువుని ఫేస్ చేస్తాడు? ఏమని చెప్తాడు? అయితే చెప్పక తప్పదు. గురువుని ఇంప్రెస్ చేసే ఆ మంచి అవకాశం అనవసరంగా కళావతి వల్ల పోయింది. డర్టీ లేడీ అసలే మనసు పాడైపోయి ఉంటే మధ్యలో ఈ జయంతసేన కనబడడం వల్ల ఉన్న మతి కాస్త పూర్తిగా పోయింది. ఎటు చూసినా ప్రశ్నలే. స్టీఫెన్ బూడిద రంగు కనుపాపలు తీక్షణంగా ముడుచుకున్నాయి. బయట మంచు చాలా ఎక్కువగా కురుస్తోంది. అనుకోని సంఘటనలతో విసిగిపోయిన స్టీఫెన్ మనసులో జయంతసేన ఒక అందమైన రిలాక్సేషన్లా ఉంది. ఆమె అతడిని పూర్తిగా డిస్టర్బ్ చేసి పారేసింది. ప్రపంచంలో వినాశనాన్ని పుట్టించే యుద్ధాలు చాలా వరకు అందమైన స్త్రీల కోసమే జరిగాయి. తర్వాత సంపద, అన్ని లిమిటేషన్స్ని చెరిపేసే శక్తి, చావుకి కూడా ఎదురు నడిపించేసే యుక్తి, పాడి మీదున్న శవాన్ని కూడా లేపి కూర్చోపెట్టగలిగిన రక్తి స్త్రీ అందంలో మాత్రమే ఉంది. నిజానికి అందగత్తైన స్త్రీ ఒక బలమైన ఆకర్షణే కాదు, ఇంకో బలమైన ఆయుధం కూడా. అది గాని తలకెక్కిందంటే విరుగుడు లేని విషంలా విచక్షణని, ఆలోచనని కూడా నాశనం చేసేస్తుంది. కోట్ల విలువ చేసే సంపదను సైతం వదులుకునేవాడు అద్భుతమైన అందగత్తెని చస్తే వదులుకోడు. అంత శక్తి ఉన్న అందం ఈ జయంతసేన సొంతం. మరి ఆమె ఎవరి సొంతం? ఆమె కోసం స్టీఫెన్ ఎటువంటి అడుగులు వేస్తాడు అనేది చూడవలసిందే. అనుభవం తప్ప ఆరాధన తెలియని మగవాడు చాలా ప్రమాదకరం. అదే మగవాడు అన్ని విధాల శక్తివంతుడైతే, తెలివి కూడా కలిస్తే దేవుణ్ణి కూడా ఎదిరిస్తాడు. చూడాలి ఇకపై స్టీఫెన్ గురి ఎటువైపో. అసలు జయంతసేన అనే విచిత్రమైన ఆకర్షణలోంచి స్టీఫెన్ బయటపడగలుగుతాడా? ఏమో, వేచి చూడాల్సిందే. అన్నింటికీ సరి అయిన సమాధానము, సరి అయిన రివెంజ్ కూడా కాలమే ఇస్తుంది సరైన తీర్పు. కాలమే చూపిస్తుంది సరైన దారి. కాలమే చూపిస్తుంది విచిత్రమైన పరిష్కారాలు. సో టైమ్ ఈజ్ ఆల్వేజ్ మిస్టీరియస్. అస్సలు ఊహించలేం. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.